యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన పరిశుద్ధ నామములో పునరుద్ధానపు ఆరాధన కూడి వచ్చిన మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 21వ వచనాన్ని చదువుకుందాం. అడుగు వాటన్నిటికంటేను ఊహించు వాటన్నిటికంటేను అత్యధికముగా చేయు శక్తిగల దేవునికి క్రీస్తు యేసు మూలముగా తరతరములు సదాకాలము మహిమ కలుగును గాక. ఆమేన్. వ్రాయబడినటువంటి లేఖన భాగంలో ఒక విలువైన మాట ఏమిటంటే, మీరు అడుగు వాటికంటేను ఊహించు వాటికంటేను అత్యధికముగా మీ కొరకు దేవుడు కార్యములు జరిగిస్తున్నాడు. ఆమేన్. మీరు అడిగిన దానికంటేను మీరు ఊహించిన వాటికంటేను మీ తండ్రి మీ కొరకు ఉన్నతమైన కార్యములు చేయబోతున్నాడు. ఆమేన్. మీరు తలంచిన వాటికంటేను మీరు వెతుకుతున్న వాటికంటేను మీరు కనిపెట్టుచు దేని కొరకు ఆశ కలిగి ఉన్నారో ఆ కార్యములన్నీ ప్రభు మీ జీవితంలో జరిగించునుగాక. హల్లెలూయా. చూడండి, దేవుని వాక్యములో మన దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఏమని వాగ్దానం చేస్తున్నారు? మీరు ఊహించిన వాటికంటే మీరు అడిగిన వాటికంటే అత్యధికమైన కార్యాలు నేను మీ కొరకు చేస్తాను అని ప్రభు సెలవిస్తున్నాడు. ఇప్పుడు ప్రభు సెలవిచ్చిన మాట ప్రకారం అడగండి. మీరు అడిగితే మీరు ఊహించండి. మీరు ఊహించిన వాటికంటే అత్యధికంగా నేను చేస్తాను అని ప్రభు సెలవిచ్చారు. మన దేవుడు ఎవరయ్యా అంటే ఇచ్చేవాడు, అడిగిన వారికి కాదనకుండా ఇచ్చేవాడు, తట్టిన వారికి తలుపులు తెరచేవాడు. కనుక మనం అడగాలి, ప్రభువుని అడిగి పొందుకోవాలి. నాకు ఇవ్వయ్యా అని అడగాలి, నాకు దయచేయి తండ్రి అని అడగాలి. అడుగుడి మీకు, వెదకుడి మీకు, తట్టుడి మీకు, వెదకు ప్రతివానికి. కనుక ప్రభువు మీరు అడిగితే కాదనక ఇచ్చేవాడు. ఇక్కడ దేవుని వాక్యములో ప్రభువు సెలవిస్తున్నాడు, మీరు అడుగు వాటికంటే ఊహించు వాటికంటే అత్యధికంగా ఇస్తాను అని చెప్తున్నాడు. చాలా చిన్న వయసులో దేవుని దగ్గరికి వచ్చాడు ఒక ఆయన. దేవుని దగ్గరికి వచ్చి అడుగుతున్నాడు దేవుణ్ణి, అయ్యా నాయనా, నన్ను ఇంత చిన్న వయసులో నీ దగ్గర తీసుకొచ్చావు, నాకు బలము సరిపోదు, నాకు శక్తి సరిపోదు, నా జ్ఞానం సరిపోదు, నా యొక్క తెలివి సరిపోదు, ఇంత పెద్ద భారం బాధ్యత నా భుజములపై నువ్వు మోపావు, నేనేం చేయగలను అని దేవుని దగ్గర అడుగుతున్నాడు. అడుగుతూనే ఉన్నాడు. ఒక రోజున దేవుడు ప్రత్యక్షమై ఏం కావాలో కోరుకో అని అన్నాడు ఆ పిల్లోడిని. ఏం కావాలో కోరుకో అంటే ఆ పిల్లోడు ఏం కోరుకున్నాడు తెలుసిన? అయ్యా నాకు జ్ఞానం కావాలి. ఏం కావాలి? జ్ఞానం. జ్ఞానమా? నీకు జ్ఞానం దేనికి? జ్ఞానము దేనికి? నువ్వు నీ శత్రువుల ప్రాణం అడగలేదే, నీవు ఐశ్వర్యం అడగలేదే, నువ్వు వెండి బంగారం అడగలేదే, జ్ఞానం అడుగుతున్నావు దేనికి అని అంటే ఆ పిల్లోడు అంటాడు, అయ్యా ఇంత గొప్ప రాజ్యాన్ని, ఈ దేశాన్ని, ఈ సామ్రాజ్యాన్ని పరిపాలించడానికి నాకు నా జ్ఞానం సరిపోదు, నా బలము సరిపోదు, దయచేసి నాకు జ్ఞానం ఇమ్ము అని అడుగుతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.
రాజుల మొదటి గ్రంథం 3వ అధ్యాయము 7 నుండి 13 వరకు చదువుకుందాం. నా దేవా యెహోవా నీవు నా తండ్రి అయిన దావీదునకు బదులుగా నీ దాసుడనైన నన్ను రాజుగా నియమించావు. అయితే నేను బాలుడను. నేను ఎవరిని? నేను చిన్నపిల్లవాడిని నాయన, బాలుడను. కార్యములు జరుపుటకు నాకు బుద్ధి చాలదు. కార్యములన్నిటినీ, రాజకార్యములన్నిటినీ, రాజ్యం యొక్క కార్యములన్నిటినీ జరుపుటకు నాకు బుద్ధి చాలదు. నీ దాసుడనైనా నేను నీవు కోరుకున్న జనుల మధ్య ఉన్నాను. వారు విస్తరించి ఉన్నందున, వారేమో విస్తరించి ఉన్నారు, వారిని లెక్క పెట్టడం ఎవరికి సాధ్యం కాదు. వారి విశాల దేశమును తనకి చేయుటయు అసాధ్యము. ఇంత గొప్పదైన నీ జనమునకు న్యాయము తీర్చగలవాడు ఎవడు? న్యాయము తీర్చాలయా ఇంత గొప్ప జనానికి. ఎవడును లెక్క పెట్టే సాధ్యము కాని ఇంత గొప్ప జనమునకు న్యాయము తీర్చాలి. న్యాయము తీర్చువాడు ఎవడు? కాబట్టి నేను మంచి చెడ్డలను వివేచించి నీ జనులకు న్యాయ తీర్పు జరిగించున్నట్లు నీ దాసుడనైన నాకు వివేకము గల హృదయము దయచేయుము. సొలొమోను చేసిన ఈ మనవి ప్రభువునకు ఏమైందంట? అనుకూలముగా ఉందంట. దేవుడు అతనికి ఇలాగ సెలవిచ్చెను, దీర్ఘాయువునైనను ఐశ్వర్యమునైనను నీ శత్రువుల ప్రాణమునైనను అడుగక న్యాయములను గ్రహించుటకు వివేకము అనుగ్రహించుమని నీవు అడిగితివి. నీవు ఇలాగ అడిగినందున నీ మనవి ఆలకించుచున్నాను. బుద్ధి వివేకములు గల హృదయము నీకు ఇచ్చుచున్నాను. పూర్వీకులలో నీ వంటి ఒకడును లేడు. ఇక మీదట నీ వంటి వాడు ఒకడును ఉండడు. మరియు నీవు ఐశ్వర్యమును ఘనతను ఇమ్మని అడగకపోయినను నేను వాటిని కూడా ఇస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతుందండి? ఏమడిగాడు దేవుడు? ఏమిచ్చాడు? ఏమడిగాడు? జ్ఞానం అడిగాడు. దేవుడు ఏమంటున్నాడు? నీవు నీ శత్రువుల ప్రాణమునైనను, వెండినైనను, బంగారమునైనను, ఐశ్వర్యమునైనను అడుగక, దీర్ఘాయువునైనను అడుగక నువ్వు వివేకమును అనుగ్రహించమని అడిగితివి. నీ ప్రార్థన నేను విన్నాను. శబాష్, నీ ఆశ నాకు నచ్చింది. నీ ప్రార్థన నాకు నచ్చింది కనుక ఇదిగో నీ మనవి నేను విన్నాను. నీ మాటకు నేను ముద్ర వేస్తున్నాను, అంగీకారమే నాకు అని దేవుడు ఇష్టపడుతూ అంటున్నాడు. నీవు అడగకపోయినను నేను ఇస్తున్నా, నా ఇష్టపూర్వకంగా ఇస్తున్నా. ఏమిస్తున్నాడు? ఐశ్వర్యమును, ఘనత నేను వాటి నీకు ఇస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. అడిగినంత కంటే అధికముగా చేయు ఐశ్వర్యవంతుడవు నీవే యేసయ్యా. అడిగినంత కంటే అధికముగా చేయు ఐశ్వర్యవంతుడవు. హల్లెలూయా. అడిగినంత కంటే అధికముగా ఇచ్చేవాడు. సొలొమోను పిల్లవాడు, చిన్నవాడు, బాలుడు. అయ్యా నాకు జ్ఞానం సరిపోదు, తీర్పు తీర్చుటకు, న్యాయము జరిగించుటకు, పాలించుటకు, పాలన చేయటానికి నాకు జ్ఞానము సరిపోదు, నాకు జ్ఞానం ఇవ్వు అని అడిగితే దేవుడు వెండిని, బంగారమును, ఘనతను, ఐశ్వర్యమును అన్నిటినీ దేవుడు ఇచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. నువ్వు ఏదైతే దేవుణ్ణి అడుగుతావో
దేవుడు ఖచ్చితంగా నీ జీవితంలో అది నీకు ఇచ్చి తీరుతాడు. నా దేవుడు ఎవరయ్యా అంటే, అడిగిన వారికి కాదనక, తన యొద్దకు వచ్చిన వారికి లేదనక, తన యొద్దకు వచ్చిన వారిని త్రోసివేయక, ధారాళముగా 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 ఇచ్చేవాడు. ఎలా ఇస్తాడంట? ధారాళంగా ఇస్తాడంట. నీకు జ్ఞానము కొద్దుగా ఉంటే నన్ను అడుగు, నేను నీకు అది ధారాళంగా ఇస్తాను వాగ్దానం చేశాడు. ఇక్కడేమో నీవు అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే అత్యధికంగా ఇస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. సొలొమోను అడిగిన దానికంటే అడగనిది కూడా దేవుడు ఇచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. రెండవదిగా మనం చూస్తున్నట్లయితే, నువ్వు ఏది చూసి ఆశపడతావో, ఏదైతే చూసి ఆశపడతావో, నువ్వు చూసిన దానిని దేవుడు నీకు ఇచ్చేవాడు. నువ్వు చూసి ఇష్టపడిన దానిని ఆయన నీకు ఇస్తాడు. అయితే నీవు ఆయన మనస్సు గెలుచుకోవాలి. ఇక్కడ కూడా అదే అంటున్నాడు కదా. ఏమంటున్నాడు? నీవు అడిగినది నేను నీకు అనుగ్రహించుచున్నాను. నీవు అడిగినది నేను నీకు అనుగ్రహించుచున్నాను. నీవు అడగకపోయినను అది కూడా నీకు ఇస్తున్నాను. అంటే ఈ యొక్క గ్రంథములో సొలొమోను చేసిన ప్రార్థన దేవుని మనస్సు గెలుచుకుంది, దేవుని హృదయాన్ని గెలుచుకుంది. మన మాటలు, మన ప్రార్థన, మన ప్రవర్తన మనుషుల హృదయాలు కాదు గెలవాల్సింది, దేవుని హృదయాన్ని గెలుచుకోవాలి. ఎప్పుడైతే నీ పెదవుల నుండి వస్తున్న ప్రార్థన, లేకపోతే దేవుని అడిగే విధానం ఆయనకు నచ్చాలి, నువ్వు అడగనిది కూడా ప్రభు నీకు ఇస్తాడు. ఆమెన్. హల్లెలూయా. చూడండి, పరిశుద్ధ గ్రంథం నుంచి ఆదికాండము 13వ అధ్యాయము, ఆదికాండం 13వ అధ్యాయము 14వ వచనం చదువుకుందాం. 13వ అధ్యాయము 14వ వచనం. లోతు అబ్రహామును విడిచిపోయిన తరువాత యెహోవా ఇదిగో నీ కన్నులెత్తి నీ ఉన్న చోట నుండి, ఇదిగో నీవు కన్నులెత్తి నీవు ఉన్న చోటు నుండి ఉత్తరపు తట్టును దక్షిణపు తట్టును తూర్పు తట్టును పడమటి తట్టును చూడుము. ఎందుకనగా నీవు చూచుచూ ఉన్న ఈ దేశమంతటిని నీకును నీ సంతతికిని సదాకాలము ఇచ్చెదను. హల్లెలూయా. హల్లెలూయా. ప్రభు అంటున్నాడు, చాలా జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని వినాలి. లోతు అబ్రహామును విడిచిపోయిన తరువాత, లోతు అబ్రహామును విడిచిపోయిన తరువాత దేవుడు దిగివచ్చి మాట్లాడుతున్నాడు. అంటే నీ జీవితంలో నిన్ను వెంబడించేవి, లోతు అనుభవాలు కలిగినటువంటివి, నిన్ను నిరాశపరిచేవి, బలహీనపరిచేవి, నీలో దేవునికి ఇష్టము లేనివి, దేవునికి దుఃఖాన్ని, బాధను, ఆయాసమును కలిగించేవి ఏవైతే నీలో ఉన్నాయో, నీవు వాటిని ఏం చేయాలి? తొలగించుకోవాలి, విడిచిపెట్టాలి. ఇక్కడ లోతు విడిచిపోయిన తర్వాత దేవుడు దిగివచ్చి మాట్లాడుతూ అంటున్నాడు, ఇదిగో నువ్వు కన్నులెత్తి చూడు, తూర్పు తట్టు చూడు, పడమటి తట్టు చూడు, ఉత్తరం వైపు చూడు, దక్షిణం వైపు చూడు. నీవు చూచుచున్న ఈ యొక్క భూమి అంతటిని
సదాకాలము నీ సంతతికి ఇచ్చెదను, నీ సంతతికి ఇచ్చెదను. దేవుడు వాగ్దానం చేస్తున్నాడు, నీ సంతతికి నేను ఇస్తా. ఎవరు చూశారు? ఎవరు అడిగారు? చూడండి, ఏదైతే దేవుడు తన కనులకు చూపించాడో, ఏదైతే దేవుడు తన కనుల ఎదుట ఉంచాడో, దేనినైతే అబ్రహాము తన కన్నులెత్తి చూశాడో దానిని దేవుడు అబ్రహామునకు స్వాస్థ్యముగా ఇచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. స్వాస్థ్యముగా ఇచ్చాడు. ఆదికాండం 15వ అధ్యాయము 5వ వచనం. 15:5. వెలుపలికి అతన్ని తీసుకుని వచ్చి, వెలుపలకు నన్ను తీసుకుని వచ్చి, నీవు ఆకాశం వైపు తేరి చూచి నక్షత్రములను లెక్కించుటకు నీ చేతనైతే లెక్కించుమని చెప్పి నీ సంతానము అలాగగునని చెప్పెను. అతడు యెహోవాను నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. దేవునికి స్తోత్రం. దేవుడు ఏం చూపిస్తున్నాడు? ఆకాశ నక్షత్రములను చూపిస్తున్నాడు. బయటికి రా అబ్రహాం బయటికి రా. వచ్చాడు. పైకి చూడు. పైకి చూస్తున్నాడు. ఏం కనబడుతున్నాయి? పైన ఆకాశ నక్షత్రములు కనబడుతున్నాయి. ఎన్ని కనబడుతున్నాయి? కోటాను కోట్లుగా కనబడుతున్నాయి. ఎదుగో ఆకాశ నక్షత్రములు లెక్కించగలవా? నీ చేతనైతే లెక్కించు. లెక్కించలేని ప్రభువా, అంత విస్తారముగా నీ సంతతిని నేను ఏం చేస్తాను? విస్తరింపచేస్తాను. ఒకటి, దేవుడు భూమిని చూపించాడు. భూమిని చూపించి, ఇదిగో నువ్వు ఎంత దూరం చూడగలుగుతావో అంత దూరము భూమిని నీ ప్రజలకు స్వాస్థ్యముగా, నీకు స్వాస్థ్యంగా ఇస్తున్నాను. ఆకాశ నక్షత్రములు చూపించి, ఇదిగో నీ సంతతిని అలాగే విస్తరింపచేస్తాను ఆకాశ నక్షత్రముల వలె అని దేవుడు చూపించి మాట్లాడుతున్నాడు. చూడండి, 13వ అధ్యాయం ఆదికాండం 16వ వచనం. 13వ అధ్యాయం 16వ వచనం. మరియు నీ సంతానమునకు భూమి మీద ఉండు రేణువుల వలె విస్తరింపచేసెదను. ఎట్లనగా ఒకడు భూమి మీద ఉన్న రేణువులను లెక్కింపగలిగిన ఎడల నీ సంతానమును కూడా లెక్కింపవచ్చును. హల్లెలూయా. ఒకడు భూమి మీద ఉన్న రేణువులను లెక్క పెట్టగలిగినడలా. భూమి మీద రేణువులు ఎందుకండి? ఒక గుప్పుడు ఇసుక తీసుకొని ఇసుకలో ఎన్ని రేణువులను లెక్క పెట్టగలరా? గుప్పుడు ఇసుక తీసుకొని రేణువులు నువ్వు లెక్క పెట్టగలవా? లెక్క పెట్టలేవు. దేవుని వాక్యం కూడా అది చెప్తుంది. నీ సంతతిని ఇసుక రేణువుల వలెను, నీ సంతతిని ఆకాశ నక్షత్రములను విస్తరింపచేస్తారు. 2, ఒకటి భూమి మీద ఇసుక రేణువుల వలె, 2 ఆకాశ నక్షత్రముల వలె. ఒకటి భూమి, 2 ఆకాశము. ఒక సంతతి ఆత్మ సంబంధమైనది, పర సంబంధమైనది. ఒక సంతతి భూ సంబంధమైనది, శరీర సంబంధమైనది. అందుకనే అబ్రాహామునకు 2 జనములు ఉన్నారు. ఒక జనము భూ సంబంధమైన జనము, ఒక జనము ఆత్మ సంబంధమైన జనము. ఆత్మ సంబంధమైన జనమును దేనితో పోల్చాడు? నక్షత్రములకు పోల్చాడు. వెలుగుచూ ప్రకాశిస్తున్నటువంటి జ్యోతుల వలె. రెండవది భూ సంబంధమైన ఇసుక రేణువులు విస్తరించినట్లుగా. ఈ రోజున అబ్రహాము అని పిలువబడుతున్న సంతతి ఇసుక రేణువుల వలె విస్తరించి ఉంది. విస్తారమైన సంతతి. హల్లెలూయా. కనుక దేవుడు ఏదైతే నువ్వు చూస్తున్నావో, ఏదైతే దేవుడు నీకు చూపిస్తున్నాడో, ఏదైతే దేవుడు నీతో మాట్లాడి ఇదిగో ఇది చూడు అని చెప్తున్నాడో అది నీకు ఖచ్చితంగా ఇస్తాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. నా దేవుడు ఎవరయ్యా అంటే
అడిగిన వాటికంటే ఊహించిన వాటికంటే అత్యధికంగా ఇచ్చే దేవుడు. సొలొమోను అడిగిన దానికంటే అడగనిది కూడా దేవుడు సొలొమోనుకి ఇచ్చాడు. ఇక్కడ అబ్రాహాముతో అంటున్నాడు, నీవు చూడు, నీవు చూడు, నీవు చూడు, తూర్పు వైపు, పడమర వైపు, ఉత్తరం వైపు, దక్షిణ వైపు చూడు. ఇదిగో ఈ భూమి అంతయు ఇసుక రేణువుల వలె నీ సంతతిని ఆశీర్వదిస్తాను, నీ సంతతికి ఇస్తాను అని దేవుడు చెప్తున్నాడు. చెప్పినట్లుగానే దేవుడు ఇచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకొక మాట చెప్పనా, నీకు చూపిస్తాడు, అందులో దేవుడు నిన్ను అడుగు పెట్టేలా చేస్తాడు. అది దేవుని గొప్పతనం. హల్లెలూయా. ఇగో చూడు చూడు చూడు, చూసావా, ఇక అయిపోయింది నీ జీవితం ఇంతే అని చెప్పేవాడు కాదు. చూపించి ఏదైతే నీవు చూడగలుగుతున్నావో, ఏదైతే నీకు దేవుడు వినిపిస్తూ ఉన్నాడో, ఏదైతే నువ్వు వింటూ చూడగలుగుతున్నావో దాన్ని తాకగలిగినట్లుగా దేవుడు నిన్ను చేయగలిగిన సమర్థుడు. ప్రైజ్ ది లార్డ్. అపోస్తలుడైన పౌలు అంటాడు, మేము చూచుచూ ఉన్న దానిని, మేము విన్న దానిని, మేము నిదానించి మా చేతులు దేనిని తాకావో, దేనిని నిదానించి మా కన్నులు చూసాయో అది మేము ప్రకటించుచున్నాము అంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక మన దేవుడు ఎవరయ్యా అంటే, చూసి ఆనందించు, ఇంతే నీ జీవితం చాలు అని అనేవాడు కాదు. నువ్వు చూసిన దానిని, నీవు ఆశించిన దానిని నీవు అనుభవించేటట్లు చేయగలిగిన వాడు. ఆమేన్, హల్లెలూయా. నీవు అనుభవించగలిగినట్లు చేసేవాడు, అది స్థిరముగా నీకు ఉండినట్లు చేసేవాడు. దేవుడు ఇచ్చి మళ్ళీ కొంతకాలం తర్వాత నీ దగ్గర తీసేసుకునేవాడు కాదు. చాలామంది పొందుకుంటారు, తెచ్చుకుంటారు, సంపాదించుకుంటారు, ఏవేవో వస్తాయి వాళ్ళ దగ్గరికి. ఒక కాలం తర్వాత ఏవి ఉండవు, ఏవి కనబడవు. వస్తువులు వస్తాయి, మనుషులు వస్తారు, వాహనాలు వస్తాయి, డబ్బు వస్తుంది, అన్నీ వస్తాయి, బంధు బలగం అన్నీ వస్తాయి. అన్నీ ఒక దినానికి విడిచిపెట్టి వెళ్ళిపోతాయి, ఏముండవు. అది కాదు దేవుని ఆశీర్వాదం. దేవుడు నీకు ఏదైతే ఇస్తాడో అది స్థిరముగా చివరి వరకు నీతో కూడా ఉంచి నిన్ను స్థిరపరచువాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ఆశీర్వాదం ఎన్నటన్నిటికీ నీ యొద్ద నుండి తీసివేయబడదు. దేవుడు మనుష్య వంటి స్వభావం కలిగిన వాడు కాదు. నీతో ఏదైనా చెడింది అనుకోండి, నేను నీకు ఇచ్చిన నాకు ఇచ్చేయి అని చెప్పి మనుషులు తీసేసుకుంటారు. ఏవైతే ఇస్తారో ఇష్టపూర్వకంగా మళ్ళీ అవన్నీ తీసేసుకుంటారు. నేను అక్కర్లేనప్పుడు నా వస్తువులు నీకెందుకు, నా బట్టలు నీకెందుకు, నా వాహనం నీకెందుకు, అవసరం లేదు, నా ఎన్ని నాకు ఇచ్చేయి అని లాగేసుకుంటారు. అది దేవుని స్వభావం కాదు, అది మనుషుని స్వభావం. మనుషుని స్వభావం వేరు, దేవుని స్వభావం వేరు. దేవుడు ఏదైనా ఇస్తే అది చివరి వరకు మనతో స్థిరపరుస్తాడు, దానిలో మనల్ని అడుగు పెట్టింప చేస్తాడు. చూడండి పరిశుద్ధ గ్రంథంలోంచి యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనం. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనం. త్వరగా చదవాలి. నేను మోషేతో చెప్పినట్లు మీరు అడుగుపెట్టు ప్రతి స్థలమును నేను మీకు ఇస్తున్నాను. హల్లెలూయా. ఏంటంట, నేను మోషేతో చెప్పినట్లు. మోషే కంటే ముందు దేవుడు ఎవరితో చెప్పాడు? అబ్రహాముతో చెప్పాడు. అబ్రహాముతో చెప్పిందే దేవుడు ఇస్సాకుతో చెప్పాడు. ఇస్సాకుతో చెప్పినదే యాకోబుతో చెప్పాడు. యాకోబుతో చెప్పినదే మోషేతో చెప్పాడు. మోషేతో చెప్పినదే యెహోషువతో చెప్తున్నాడు. తరము వెంబడి తరము, తరము వెంబడి తరము, తరము వెంబడి తరము గడుస్తూ ఉంది. ఇదిగో ఒక నూతన తరం వచ్చేసరికి దేవుడు అంటున్నాడు, ఇదిగో మీరు అడుగుపెట్టు ప్రతి స్థలం, మీరు అడుగుపెట్టిన ప్రతి స్థలం నేను మీకు ఇస్తున్నాను. ఎవరు అడుగుపెట్టిన స్థలం? యెహోషువ ఎవరు? తన నాయకుడైనటువంటి మోషే అడుగు జాడల్లో నడిచినవాడు. మోషే రాసిన ధర్మశాస్త్రమును తూచా తప్పకుండా పాటించినవాడు. మోషే ఎలాగూ చెప్తే అలాగూ చేసినవాడు. ప్రార్థనాపరుడు.
నమ్మకమైన నాయకుడిని వెంబడించినవాడు. మోషే ఎదుట నమ్మకమైన శిష్యుడిగా శిష్యరికం చేసినవాడు యెహోషువ. దేవుడు తన అభిషేకాన్ని, మోషేలో ఉన్న అభిషేకాన్ని యెహోషువ మీదకు దేవుడు ట్రాన్స్ఫర్ చేశాడు. హల్లెలూయా. కనుక మోషే ద్వారా దేవుడు ఇశ్రాయేలు ప్రజలను కొంత దూరం నడిపించి, ఇప్పుడైతే యెహోషువ ద్వారా ప్రజలు నడిపించడానికి ప్రభు ఇష్టపడుతూ అంటున్నాడు, మీరు అడుగుపెట్టు ప్రతి స్థలం మీరు అడుగుపెట్టు ప్రతి స్థలం నేను మీకు ఇస్తున్నాను. ఒకటి, మన దేవుడు ఎవరని చెప్పాను? మన దేవుడు ఎవరని చెప్పాను? ఇచ్చేవాడు. చెప్పాలి, ఎవరైనా ఇచ్చేవాడు. నువ్వు అడుగు, ఇస్తాడు. నువ్వు వెదకు, నీ కొరకు తలుపు తీస్తాడు. నువ్వు తట్టు, నీ కొరకు అనుగ్రహిస్తాడు. నువ్వు వెదకు, నీకు దొరుకుతాడు. హల్లెలూయా. కనుక దేవుని సన్నిధిలో యెహోషువతో దేవుడు అంటున్నాడు, మీరు అడుగుపెట్టు ప్రతి స్థలమును నేను మీకు ఇచ్చేదను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 14వ అధ్యాయం 9వ వచనం, యెహోషువ గ్రంథం 14వ అధ్యాయం 9వ వచనం. ఆ దినమున మోషేతో ప్రమాణము చేసిన నీ దేవుడైన నా దేవుడైన యెహోవా నిండు మనసుతో అనుసరించితివి గనుక నీవు అడుగుపెట్టిన భూమి నిశ్చయముగా నీకును నీ సంతానమునకును ఎల్లప్పుడూ స్వాస్థ్యముగా ఉండును. హల్లెలూయా. ముందే చెప్పాడు దేవుడు. యెహోషువ మొదటి గ్రంథం 1వ అధ్యాయంలోనే 3వ మాటే చెప్పాడు, మీరు అడుగుపెట్టు ప్రతి స్థలం మీకు ఇస్తానని. 14వ అధ్యాయంకి వచ్చేసరికి 9వ వచనంలో చదువుతున్నాం మనము. ఏమని చెప్తున్నాడు? ఇదిగో నీవు అడుగుపెట్టిన ఈ భూమి, నీవు అడుగుపెట్టిన ఈ స్థలం, నీవు అడుగుపెట్టిన ఈ వాగ్దాన భూమి నిశ్చయముగా నీకును నీ సంతతికిని స్వాస్థ్యముగా ఎల్లప్పుడూ శాశ్వత కాలం స్వాస్థ్యముగా ఇస్తున్నాను. దేవునికి స్తోత్రం. కీర్తనల గ్రంథం 2వ అధ్యాయం 6వ వచనం, 2:8. కీర్తనల గ్రంథం 2వ అధ్యాయం 8వ వచనం. నన్ను అడుగుము, జనములను నీకు స్వాస్థ్యముగాను భూమి దిగంతముల వరకు సొత్తుగాను ఇచ్చెదను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభు సెలవిస్తున్న మాట ఏంటంటే, నన్ను అడుగు. ఈరోజు ఎవరిని అడుగుతున్నావు? ఎక్కడ అడుగుతున్నాం? ఏం అడుగుతున్నాం? తర్వాత చెప్తా. అర్థమవుతుందా? మనం ఏం అడుగుతున్నామో, ఎవరిని అడుగుతున్నామో మనకు అర్థం కావట్లా. దారిని పోయే ప్రతి ఒక్కరిని అడుగుతాం, కనబడిన వాళ్ళల్లా అడుగుతాం. వాళ్ళు ఏమంటారు తెలుసునా? మాకు తెలియదు అని చెప్తారు. వాళ్ళు ఏమంటారు? మాకు తెలియదు. సింపుల్గా చెప్తా, తప్పించుకో, మాకు తెలియదు. నువ్వు అంటే ఊరు దాటిపోతావు అన్నట్టు. కొంతమంది తెలిసినా కానీ చెప్పరు. షూలమితి వీధిలో కనబడిన ప్రతి ఒక్కళ్ళు అడుగుతుందంట, నా ప్రియుడు కనబడ్డాడా, నా ప్రియుడు కనిపించాడా అని అడుగుతుందంట. వాళ్ళు ఏమంటున్నారు? మాకు తెలియదు అంటున్నారు. అర్థమవుతుందా? నీవు ఎవరిని అడిగినా వాళ్ళు చెప్పే సమాధానం తెలుసా? మా దగ్గర లేదు, మాకు తెలియదు. తెలిస్తే చెప్పేవాళ్ళమే. అయ్యో పాపం, అలా ఎలా జరిగింది, అట్లా చేసుకున్నావు, అలా ఎలాగ నమ్మావు, ఇక ఏవేవో చెప్తూ ఉంటారు కట్టుకథలు.
కానీ మన అక్కర వారు తీర్చలేరు, మన ఆశ వారు తీర్చలేరు, మన హృదయ వాంఛ వారు తీర్చలేరు. దేవుడు అంటున్నాడు, నన్ను అడుగుము, జనములను నీకు స్వాస్థ్యముగాను బూదిగంతముల వరకు సొత్తుగా ఇస్తాను. సొత్తుగా. నీకు అడగడం చేతనైతే నువ్వు పొందుకోవడం ఈజీ. మనకు చేత కానిది అని తెలిసిన అడగడం చేత కాదు. అడుగుతాం కానీ ఎలా అడగాలో తెలియదు, ఏమి చేసి దేవుణ్ణి అడగాలో తెలియదు. అడగమంటే గొంతెమ్మ కోరికలు చాలా ఉంటాయి మనకు. ఎవడో తీర్చలేని గొంతెమ్మ కోరికలు ఉంటాయి. అర్థమవుతుందా? కనుక మన జీవితంలో మనం అడుగు వాటికంటే, ఊహించే వాటికంటే అత్యధికమైన కార్యాలు ప్రభు మన జీవితంలో చేస్తాడు. మనం దేన్నైతే చూస్తున్నామో దేవుడు దాన్ని మనకు స్వాస్థ్యంగా ఇస్తాడు. దేనినైతే దేవుడు మనకు స్వాస్థ్యంగా ఇస్తున్నాడు, చూపించాడో దానిలో మనం అడుగు పెట్టేటట్టు చేస్తాడు. అడుగు పెట్టడం మాత్రమే కాదు, అది మనకు నిత్యమైన ఎల్లకాలం ఉండే స్వాస్థ్యముగా దేవుడు రాసిస్తున్నాడు. హల్లెలూయా. ఇదిగో నీ లైఫ్ లాంగ్ అనుభవించు, నీ జీవిత దినములన్నీ అనుభవించు, నీ పిల్లలు అనుభవించు అని దేవుడు రాసిస్తున్నాడు. సదాకాలము, ఎల్లప్పుడూ ఎల్లప్పుడూ ఉండు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. యోగ్యతలని నీకు, అర్హత లేని నాకు దేవుడు సదాకాలము తన భోజనపు బల్ల ఎదుట, తన భోజనపు బల్ల దగ్గర మనలను దేవుడు అర్హులుగా చేశాడు. తన స్వాస్థ్యమునకు అర్హులుగా చేశాడు. తన రాజ్యమునకు హక్కుదారులుగా చేశాడు. మెఫీబోషెత్ తన 2 కాళ్ళు కుంటివి, అతడు శత్రువు యొక్క కుమారుడు అయినను రాజ భోజనము తినుచు, రాజనగరములో జీవించుచు, సదాకాలము రాజభోజనము తినుచు, రాజబల్లలోనే పాలు పొందుతూ రాజనగరములో జీవించే భాగ్యాన్ని దావీదు ద్వారా దేవుడు అతనికి అనుగ్రహించాడు. ఈ రోజున ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా పరలోకమందున తండ్రి సముఖము చేరుటకు, తండ్రి సన్నిధిలో జీవించుటకు, తండ్రి సన్నిధిలో ఆనందించుటకు దేవుడు మనకు అర్హతను, యోగ్యతను కలుగచేశాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక మనం ఇక మీదట ఎవరిని అడగాలి? నీకు అక్కరగా ఉన్న వాటి విషయంలో ఎవరిని అడగాలి? నీకు కొదువైన వాటిని ఎవరిని అడగాలి? నీకు ఏదైనా అవసరమైతే దేనిని ఎవరిని అడగాలి? ఎవరి దగ్గరికి వెళ్ళాలి? అడ్రస్ ఎక్కడ? యేసు ప్రభు పాదాలు. ఆయన పాదాలు పట్టుకుని నువ్వు అడగగలిగితే, ఆయన శరణజొచ్చి నువ్వు అడగగలిగితే, ప్రభు అంటున్నాడు, అడుగుడి మీకు, నన్ను అడుగుము, జనములను స్వాస్థ్యముగా బూదిగంతం వరకు. యెహోషువకి దేవుడిచ్చాడు, ఇదిగో నీవు అడుగు పెట్టిన ఈ భూమి, నువ్వు అడుగు పెట్టిన ఈ భూమి నీ సంతతికి సదాకాలం స్వాస్థ్యంగా ఇస్తున్నాను. హల్లెలూయా. హల్లెలూయా. నువ్వు ఏదైతే అడుగుతున్నావో అడిగినవన్నీ అన్నాకున్నా. మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ వచనం. మత్తయి సువార్త 7వ అధ్యాయము 7వ వచనం. అడుగుడి మీకు ఇవ్వబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును, అడుగు ప్రతివాడును పొందును, వెదకువానికి దొరుకును, తట్టువానికి తీయబడును. చాలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఇక్కడ దేవుని వాక్యం ఏమి సెలవిస్తుందంటే, మనము ఏదైతే అడుగుతున్నామో అడుగు వాటన్నిటినీ, వెదకుతున్న వాటన్నిటినీ
అవన్నీ కూడా దేవుడు మనకు ఇస్తాడట, అనుగ్రహిస్తాడు. కనుక దేవుని సన్నిధిలో మనం ఏం అడుగుతున్నాం, ఏది అడుగుతున్నాం, ఖచ్చితంగా దేవుడు ఇస్తాడు. ఒక రోజున ఒక సహోదరి చాలా ఆతృతగా తెల్లవారుజామునే ఇంకా సూర్యోదయం కాకమునిపే చాలా వేగంగా త్వరపడి పరిగెత్తుకొస్తుంది. ఆమెను ఎందుకో అలా పరిగెత్తడానికి గల కారణం ఏంటంటే, ఆమె జీవితంలో కొదువ అనేది ఒకటి ఉంది. ఏంటి ఆ కొదువ అంటే, తన భర్త వలన తనకు సంతతి కలగలేదు, సంతానం కలగలేదు, పిల్లలు పుట్టలేదు. పిల్లలు పుట్టనందు వలన లోకులు కాకులై పొడుస్తూ ఉండగా ఇరుగు పొరుగు వారు గుసగుసలాడుతున్న మాటలన్నీ విని విరిగిన హృదయముతో నలిగిన మనస్సుతో మనోదుఃఖము గలదై మనోవ్యాకులము చేత పగిలిన గుండెతో ప్రభు దగ్గరికి ఉదయకాలమే పరిగెత్తుకొచ్చింది. ఉదయకాలమే పరిగెత్తుకుని వచ్చి గట్టిగా ప్రార్థన చేస్తే, గట్టిగా ఏడ్చి ప్రార్థన చేస్తే నిద్రపోయే వాళ్ళు లేస్తారని అనుకుందో, ఇతరులను ఇబ్బంది పడడం మంచిది కాదనుకుందో, మొత్తం మీద ఆమె ఏం చేసింది అనంటే దేవుని వాక్యం రాయబడిందంటే, మనం చూస్తున్నాము 1వ అధ్యాయము 20వ వచనం, సమూయేలు మొదటి గ్రంథం 1వ అధ్యాయము 20వ వచనం. గనుక అన్న గర్భము ధరించిన దినములు నిండినప్పుడు ఒక కుమారుని కని, దానికంటే ముందు వచనములో ఆమె యెహోవా సన్నిధిన ప్రార్థన చేయుచుండగా ఏలి ఆమె నోరెను కనిపెట్టుచుండెను. ఏలయనగా హన్నా తన మనస్సులోనే చెప్పుకొనుచుండెను. ఆమె పెదవులు మాత్రము కదలుచుండి ఆమె స్వరము వినబడకయుండెను. గనుక ఏలి ఆమె మత్తురాలై ఉన్నది అనుకొని, ఎంతవరకు నీవు మత్తురాలువై ఉందువు, నీవు ద్రాక్షారసమును నీ యొద్ద నుండి తీసివేయమని చెప్పగా, అన్న అది కాదు నా ఏలినవాడా, నేను మనోదుఃఖము గలదానై ఉన్నాను. నేను ద్రాక్షారసమునైనను మద్యమునైనను పానము చేయలేదు గాని అని నా ఆత్మను యెహోవా సన్నిధిలో కుమ్మరిస్తున్నాను. హల్లెలూయా. ఎటువంటి ప్రార్థన ఇది? తన ఆత్మ దేవుని సన్నిధిలో కన్నీరు మున్నీరుగా అంగలార్చుచూ ఉన్నది, విలపించుచూ ఉన్నది, ఏడ్చుచూ ఉన్నది. ధారలు ధారలుగా తన కన్నీరు ప్రవహిస్తుంది. నా ఆత్మను ఏం చేస్తుందంట? ఏం చేస్తుంది? కుమ్మరించింది. చాలామంది ప్రార్థన చేస్తారు, ఎలాగో తెలుసిన 2 బొట్లు కన్నీరు కారుస్తారు, దానికే సీదేసి ఇలాగేసి పీకేసి గందరగోళం చేసేస్తారు. అర్థమైందా? అది కాదు హన్నా ప్రార్థన. హన్నా తన ప్రార్థన ఎంత లోతైన ప్రార్థన చేస్తుందో చూడండి. తన హృదయమును నీళ్ళవలే కుమ్మరించింది ప్రభు పాదాల దగ్గర. తన నా ఆత్మను కుమ్మరిస్తున్నానని చెప్పింది. మనోదుఃఖము గలదై. హల్లెలూయా. హన్నా దేవుణ్ణి అడుగుతుంది. ఏమడుగుతుంది చూడండి, 10వ వచనం, 9వ వచనం. వారు షిలోహులో అన్నపానను పుచ్చుకున్న తర్వాత
హన్నా లేచి యాజకుడైన ఏలి మందిర స్తంభము దగ్గరనున్న ఆసనం మీద కూర్చొని ఉండగా బహు దుఃఖాక్రాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచు బహుగా ఏడ్చుచు ప్రార్థన చేయుచు బహుగా ఏడ్చుచు. ప్రార్థనా మందిరంలో విశ్వాస చేయాల్సిన పని ఏంటో ఇదే. ఏం చేయాలి? వచ్చారా, కూర్చున్నారా, లేచారా, వెళ్ళిపోతున్నారా అన్నట్టు కాదు. ఏం చేయాలంట? యెహోవా సన్నిధికి వచ్చి కూర్చుండి ప్రార్థన చేయుచు బహుగా ఏడ్చుచు అడుగుతుంది దేవుణ్ణి. సైన్యములకు అధిపతియగు యెహోవా, నీ సేవకురాలనైన నాకు కలిగి ఉన్న శ్రమను చూచి నీ సేవకురాలనైన నన్ను మరువక జ్ఞాపకం తెచ్చుకోండి. ఎవరినంటుంది? ఎవరితో చెప్తుంది? ఎక్కడ చెప్తుంది? ప్రార్థనలో. ఎవరితో మాట్లాడుతుంది? దేవునితో. ఏమంటుంది? మరువక నన్ను జ్ఞాపకం చేసుకోయ్యా, నేను నీ సేవకురాలను, నేను నీ దాసురాలను, మరువక జ్ఞాపకం చేసుకో. హిజ్కియా కూడా ఇలాగే ప్రార్థన చేశాడు కదా, కృపతో నన్ను జ్ఞాపకం చేసుకో, ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకో. నీ ఎదుట యథార్థ హృదయుడనై నేను ఎలాగూ ప్రవర్తించానో కృపతో ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. హన్నా చేసిన ప్రార్థన విన్నాడు దేవుడు. సేవకుల ద్వారా వాగ్దానం చేశాడు. మరలా మీదటికి వచ్చే సంవత్సరం కల్లా తన కౌగిటిలో కుమారుడు ఉన్నాడు. అది కూడా మగపిల్లవాడు. దేవునికి స్తోత్రం. అది కూడా ఒక ప్రవక్త. సమూయేలు ఎవరు? ఒక ప్రవక్త. సమూయేలు ఎవరు? ఒక దీర్ఘదర్శి. సమూయేలు ఎవరు? రాజులను అభిషేకించేవాడు. సమూయేలు ఎవరు? న్యాయాధిపతి. హల్లెలూయా. ప్రజలకు న్యాయము తీర్చేవాడు, దీర్ఘదర్శనం కలిగిన వాడు, ప్రవచనం చెప్పేవాడు, రాజులను అభిషేకించేవాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుడు గొప్ప వ్యక్తిగా సమూయేలును దేవుడు మార్చాడు. ఎవరి ప్రార్థన ద్వారా? హన్నా చేసిన, తల్లి చేసిన ప్రార్థన ద్వారా తన కుమారుని దేవుడు హెచ్చించి ఆశీర్వదించాడు. ఆమేన్. ఈ రోజున కన్న తల్లిగా నీవు చేసే ప్రార్థన నీ బిడ్డలను గణపరుస్తుంది, హెచ్చిస్తుంది. దేవుడు అంటున్నాడు, అడుగు నన్ను అడుగు అని ప్రభు సెలవిస్తున్నాడు. నేను దేవుణ్ణి అడిగితాను, నీకు కాదనక. నువ్వు అడిగినవన్నీ ఇచ్చేవాడు, అడిగినవన్నీ ఇస్తాడు. హల్లెలూయా. కనుక దేవుడు మనకిష్టమైనవన్నీ ఇచ్చే దేవుడు. యోహాను సువార్త 15వ అధ్యాయము 7వ వచనం. యోహాను సువార్త 15వ అధ్యాయము 7వ వచనం. నాయందు మీరును మీ అందు నా మాటలను నిలిచి ఉన్న ఎడల మీకు ఏది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహించబడును. హల్లెలూయా. అంత అద్భుతమైన మాట అండి. మనకి ఏది ఇష్టమైతే అది ఇస్తాడంట. మనకి ఏది ఇష్టమైతే అది దేవుడు అనుగ్రహిస్తాడంట. అప్పుడప్పుడు తల్లిదండ్రులైన వారి పిల్లలతో అంటుంటారు కదా, నేను చెప్పినవన్నీ చేసావనుకో, నువ్వు అడిగినవన్నీ నీకు ఇస్తా,
నీకు ఇష్టమైంది నేను కొనిస్తా. నువ్వు బాగా చదువుకో, ఫస్ట్ మంచి ర్యాంకు తెచ్చుకున్నావు అనుకో, నీకు ఇష్టమైన వాచ్ కొనిస్తా, నీకు ఇష్టమైన మొబైల్ కొనిస్తా, నీకు ఇష్టమైన డ్రెస్ కొనిస్తా. నువ్వేం చేయాలి? ముందు బాగా కష్టపడి చదువుకో. మన ప్రభువు అంటున్నాడు, నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉండాలి. మనకిష్టమైనవన్నీ, మనం అడిగినవన్నీ దేవుడు ఇవ్వాలంటే ముందు దేవునిలో మనం నిలిచి ఉండాలి, దేవుడు మన యందు నిలిచి ఉండాలి. అర్థమైందా? దేవుని మాటలు అంటే యేసయ్య, యేసే వాక్యము, వాక్యమే యేసు, యేసే వాక్యం, వాక్యమే యేసు. విడదీయలేం. యేసయ్య నుండి వాక్యాన్ని విడదీయలేం, వాక్యము నుండి యేసయ్యను విడదీయలేం. యేసే వాక్యము, వాక్యమే యేసు. ఆది యందు దేవుడు వాక్యమై ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను, వాక్యమే దేవుడై. అర్థమవుతుందా? చాలామంది శబ్దం ద్వారా ఈ విస్ఫోటనం జరిగిందని చెప్తున్నారు. ఆ శబ్దం ఏంటో చాలామందికి తెలియదు. దేవుని వాక్యం ఉంటుంది, వాక్యము అంటే శబ్దం. దేవుడే వాక్యం, వాక్యము, వాక్కు, శబ్దం. వాక్యమై ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. ఆది యందు దేవుడు కలుగునుగాక అంటే కలిగింది. ఆయన ప్రతిదీ కూడా తన వాక్కు చేత, తన వాక్యము చేత నిర్మించాడు. హల్లెలూయా, హల్లెలూయా. తను ఆజ్ఞాపించగా, తను చెప్పగా, తను పలకగా అన్నీ కూడా జరుగుతూ వచ్చాయి. అర్థమవుతుందా? కనుక దేవుడు అంటున్నాడు, ఇదిగో నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉండనివ్వండి. ఈ రోజున మన జీవితాల్లో దేవుడు మనకు అనుకున్నవన్నీ ఎందుకు ఇవ్వట్లేదు చెప్పనా? కారణం, మనుషుల మాటలన్నీ మనలో గుర్తుంటాయి. ఎవరెవరు ఏమన్నారు, ఎప్పుడు అన్నారు, ఏ సంవత్సరం అన్నారు, ఏ రోజు అన్నారు, ఏ టైంకి అన్నారో, అది పగలో రాత్రో, ఏ మాట పలికారో తూచా తప్పకుండా, పొల్లైనా మర్చిపోకుండా అదే స్వరంతో, కావాలంటే అదే స్వరంతో అదే రూపం పెట్టుకొని కూడా పలకగలం. అర్థమైందా? వాళ్ళు ఎలా నిలబడి మాట్లాడారో, ఎలా స్టైల్లో నిలబడి మాట్లాడారో మనం సేమ్ అలాగే మాట్లాడగలం. కానీ విచిత్రమైన సంగతి ఏంటంటే, యేసయ్య చెప్పిన ఏ మాట మన గుండెల్లో ఉండదు. అందుకే మన జీవితాల్లో దేవుని ఆశీర్వాదం లేదు. దేవుడు నీకు అడిగినవన్నీ ఇవ్వాలంటే నీవు నీ హృదయములో, నీ మనస్సులో, నీ దేహములో, నీ ఆత్మలో, నీ శరీరములో, నీ తలంపులలో, నీ ఆలోచనలో, నీ నడవడికలో, నీ మాటలో, నీ కనుచూపులలో, నీ ప్రతి చర్యలో అణువణువున వాక్యమయ్యున్న దేవుడు ప్రత్యక్షమవుతూ రావాలి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మాటలు ఉట్టిపడుతూ రావాలి. దేవుని మాటలు నీకు తలంపులోనికి రావాలి. నా యందు మీరును మీ యందు నా మాటలను ఏమై ఉండాలంట? నిలిచి ఉండాలి. దేవుని మాటల మీద నువ్వు నిలబడాలి, వాక్యం మీద నిలబడాలి, వాక్యం మీద నీ జీవితాన్ని కట్టుకోవాలి. యేసయ్యలో నువ్వు నిలబడాలి, యేసయ్య నీలో నిలబడాలి. ఒకరిలో ఒకరు నిలిచి, ఒకరి కొరకు ఒకరు నిలబడి, ఒకరికి ఒకరు ప్రోత్సహించుకొని, ఒకరి కొరకు ఒకరు జీవించుచూ ఉండాలి. ఆయన మాటే నా మాట అండి, నా మాటే ఆయన మాట అండి, ఆయన చెప్పినదే నేను చేస్తాను అనే నడవడిక నీ జీవితంలో ఉండాలి. ఆయనదొక దారి, నీదొక దారి.
ఆదివారం మాత్రం ఇద్దరిది ఒకటే దారి. హల్లెలూయా. మిగతా రోజులన్నీ ఆయన దారి ఆయనదే, నా దారి నా దారి. ఆదివారం మాత్రం మేము ఇద్దరు ఒకటైపోతాం. సంఘంలో కనపడాలి కదా, చర్చిలో కనపడాలి కదా, పాస్టర్ గారికి కనపడాలి కదా. ఏమి నటిస్తారో కొంతమంది మహానటులు. ప్రైజ్ ది లార్డ్. కనుక దేవుని వాక్యం ఉంటుంది, నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండనియండి, అప్పుడు మీకు ఏది ఇష్టమో. ఇది జరగాలి. మొదట ఏది జరగాలి? దేవుని మాటలు నీలో, నీవు దేవుని మాటలలో నిలిచి ఉండాలి. అర్థమైందా? మరలా చెప్తున్నాను, దేవుని మాటలు నీలో, నీ జీవితము దేవునిలో నిలిచి ఉండాలి. నీ రూపము నాలో, నీ పోలికలోనే నివసించమన్నావు. నీవు నేను ఏకమగు వరకు నన్ను విడువతివే యేసయ్యా. హల్లెలూయా యేసయ్యా. దేవునికి స్తోత్రం. మనం ఆయనలో నిలిచి ఉండాలి. ఆయన మాటలు మనలో, అంటే మనము దేవునిలో, దేవుడు మనలో నిలిచి ఉన్నప్పుడు మనం ఏమవుతామంటే, మనకేది ఇష్టమో అడగండి. అడిగినవన్నీ దేవుడు నీకు ధారాళముగా సమృద్ధిగా ఇస్తాడు. ప్రైజ్ ది లార్డ్. కూర్చోమ్మా, కూర్చో. అది వచ్చే వర్షం కాదు. కనుక నువ్వు ధారాళంగా దేవుడు నీకు ఇస్తాడు. నువ్వు అడగడం నేర్చుకో. నిలిచి ఉండు ప్రభువులో. మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు. ఒక రోజున ఒక ఆయన ప్రభు దగ్గరికి వచ్చాడు. ఏ స్థితిలో వచ్చాడంటే, తన స్థితి చాలా దయనీయమైన స్థితిలో ఉంది. తనను ఎవరూ ప్రేమించే స్థితి కాదు, ప్రేమించలేరు కూడా. తనను ఎవరూ ప్రేమించలేరు, ప్రేమించే స్థితి కాదు. కారణం ఏం తెలుసునా? తాను కురిపిగా మార్చబడ్డాడు. కురిపిగా, ఒక మాటలో చెప్పాలంటే, నడినెత్తి మొదలుకొని అరికాలు వరకు కుష్ఠరోగం వచ్చింది అతనికి. ఏమొచ్చింది? కుష్ఠరోగం, కుష్ఠవ్యాధితో బాధపడుతూ ఉన్నాడు. తనతో పాటు మరి కొంతమంది ఉన్నారు. వారందరూ కుష్ఠరోగం కలిగి బాధపడుతూ ఉంటే, ఈ కుష్ఠవ్యాధి వచ్చిన వాళ్ళందరినీ కూడా ఊరి వెలుపలకు చాలా దూరంగా పెట్టేశారు వాళ్ళని. అబ్బాయి, మీరెవరూ కూడా ఊర్లో ఉండటానికి వీల్లేదు. కుష్ఠవ్యాధి ఎవరెవరికి వచ్చిందో వాళ్ళందరూ ఊరి వెలుపలికి వెళ్ళిపోండి, ఖాళీ చేసి వెళ్ళిపోండి. తెల్లారేసరికి కనబడకూడదు ఇక్కడ. మీకు ఏమేం కావాలో అవన్నీ మీకు ఇస్తాం, మీరున్న చోటకు వచ్చేస్తాం. కానీ మీ గాలి మాకు తగలకూడదు, సోకకూడదు. మీ వాసన మాకు రాకూడదు. మీరు మాకు కంటికి కనబడకూడదు. మీరు మా మధ్యలో సాంగత్యం చేయకూడదు. వెళ్ళిపోండి అని చెప్పి అందరిని ఊరు వెలుపలికి పంపించేశారు. ఆ సమయంలో యేసు ప్రభు ఆ ఊరిలోనికి వచ్చాడని విన్నారు వాళ్ళు. విని వాడొచ్చి యేసు ప్రభుని అడుగుతున్నాడు. మత్తయి సువార్త 8వ అధ్యాయము 22-3 వచనాలు. మత్తయి సువార్త 8వ అధ్యాయము. ఇదిగో కుష్ఠరోగి వచ్చి ఆయనకు మ్రొక్కి ప్రభువా నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవు. ఏమంటున్నాడు? ప్రభువా
నీకిష్టమైతే నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవని నన్ను శుద్ధినిగా చెయ్యి. అప్పుడు యేసు ప్రభు ఏమంటున్నాడు? అందుకు ఆయన చేయి చాపి వానిని ముట్టి నాకిష్టమే నీవు శుద్ధుడవు కమ్మని చెప్పగా. హల్లెలూయా. ఎవరైనా ముట్టుకోవడానికి ఇష్టపడ్డారండి? సమాజం, లోకం ఇష్టపడిందా? బంధువులు ఇష్టపడుతున్నారా? కరోనా టైంలో కరోనా వచ్చిందంటే ముట్టుకోవడానికి ఇష్టపడలా. ఎక్కడ చచ్చిపోతామని చెప్పి కరోనా వచ్చిన వాళ్ళందరినీ కూడా దూరం పెట్టారు కదా. ఇంకా రాబోయే దినాల్లో ఏం వస్తాయో మనకు తెలియదు. వస్తాయి, మొత్తానికి 100% వస్తాయి. అప్పుడు మనుషులు ఎలా ప్రవర్తిస్తారో మనం చూస్తాం. ప్రభు కృపను బట్టి మనం చూడకుండా ముందుగానే వెళ్ళిపోదుము గాక. ఆమేన్. భూమి మీద జరుగు ఘోరమైన అగత్యాలు చూడకుండా ప్రభు మనల్ని త్వరగా కొనిపోవును గాక. కనుక ఈ కుష్ఠరోగి తన కుష్ఠు వ్యాధిని బట్టి ప్రజలు అతన్ని దూరం పెట్టారు. తన స్థితి తనకు అర్థం కాని స్థితిలో ఉంది. చావు బతుకుల మధ్యలో ఉన్నాడు. పోనీ చనిపోతే బాధల, అటు చావలేడు, ఇటు బ్రతకలేడు. అటు తన పిల్లల్ని చూసుకోలేడు, తన కుటుంబంతో ఉండలేడు, ఊరి మధ్యలో నివాసం చేయలేడు. తన పరిస్థితి అలాగుంది. యేసు ప్రభువును గూర్చి విని అతడు ఊరిలోనికి వచ్చి ప్రభువుని అడుగుతున్నాడు. ప్రభువా, నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవని నమ్ముతున్నాను. యేసు ప్రభు వెంటనే ఏమీ ఆలోచించకుండా, మారు మాట మాట్లాడకుండా ఫస్ట్ ఆయన చేసిన పని తెలిసిన చెయ్యి చాపాడంట. ఏం చెప్పాడు? ఫస్ట్ చెయ్యి చాపాడు. నాకు ఇష్టమే, నువ్వు బాగుపడు అంటున్నాడు. నువ్వు శుద్ధిని బాబు. హల్లెలూయా. కొంతమంది పాస్టర్లు ఎవరికైనా అనారోగ్యంతో ఉండి, అయ్యారు నా కోసం ప్రార్థన చేయమంటే ప్రార్థన చేస్తానమ్మా, ప్రభువా ఈ బిడ్డను దీవించు నాయన, స్వస్థపరిచయ్యా, అనారోగ్యంతో బాధపడుతుందయ్యా, బాగు చేయనైనా, ప్రభువా ఈ బిడ్డను కనికరించు, నువ్వు ఆనాడు వాళ్ళని బాగు చేసావు, ఈనాడు వాళ్ళని బాగు చేసావు అని ప్రార్థన చేస్తావు. చెయ్యి మాత్రం పెట్టరు. చెయ్యి మాత్రం పెట్టి ప్రార్థన చేయరు. ఎందుకని? యేసు ప్రభు అయితే వెను వెంటనే అడిగిన వెంటనే కాదనక మారు మాట్లాడకుండా, అక్కడ చూడండి చక్కగా రాయబడింది, ఇదిగో కుష్ఠరోగి వచ్చి ఆయనకు మ్రొక్కి, ప్రభువా నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవని, అందుకు ఆయన చెయ్యి చాపి వానిని ముట్టి, అదిగో చూసారా, ముందేం చేశాడు? మాట చేతలతో చూపించాడా, మాటలతో చెప్పాడా? ముందు చెయ్యి చాపేశాడు. చెయ్యి చాపి వాడిని ముట్టుకున్నాడు. ముట్టుకుని అంటున్నాడు, నాకు ఇష్టమే, నువ్వు శుద్ధుడు అమ్ము. హల్లెలూయా. ఎంత కరుణామూర్తి అండి ఆయన, ఎంత ప్రేమమూర్తి అండి ఆయన, ఎంత జాలిగల హృదయం కలిగిన వాడైనా. ఈరోజు నువ్వు కుష్ఠవ్యాధి కలిగిన వారిని ముట్టుకుంటావా? కుష్ఠవ్యాధి కలిగిన వారిని స్వస్థపరుస్తావా? కుష్ఠవ్యాధి కలిగిన వారి దగ్గరికి వెళ్తావా? కుష్ఠవ్యాధి కలిగిన వారిని అసలు పలకరిస్తావా? వారికి సహాయం చేయగలవా? వారితో సహవాసం చేయగలవా? యేసు ప్రభు ఇంకా పైపెచ్చు ముట్టుకోకపోగా చేయకపోగా ఎవరైనా కుష్ఠవ్యాధులను బాగు చేసిన వాళ్ళని ఆరేస్తున్నారు, ఇప్పుడు ఎండేస్తున్నారు. ఎంతమంది మదర్ తెరిసా కుష్ఠవ్యాధిగ్రస్తులకు పరిచయం చేసినందుకు ఆమెను ఎండేస్తున్నారు చాలామంది సోషల్ మీడియాలో. ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతున్నారు. వాళ్ళ సంగతి దేవుడే చూసుకుంటాడు అనుకోండి, తప్పకుండా చూసుకుంటాడు. ఎందుకంటే వారి క్రియల చొప్పున ప్రతిఫలం ఇచ్చేవాడు ఆయనే, తీర్పు తీర్చేవాడు ఆయనే. హల్లెలూయా. కనుక దేవుని వాక్యం అంటుంది, ప్రభువు వెనువెంటనే చేయి చాపి నాకు ఇష్టమే అంటున్నాడు.
ఈ రోజున నీ ఇష్టాలన్నీ, నీకు ఇష్టమైనవన్నీ, నువ్వు కోరుకున్నవన్నీ, నువ్వు చూసినవన్నీ, నీవు ఆశించినవన్నీ, నీవు అడుగు పెట్టినవన్నీ దూరం అయిపోతున్నాయా? నిన్ను కాదని వెళ్ళిపోతున్నాయా? దానికి కారణమేమిటో తెలుసుకొని ప్రభు సన్నిధిలో నీవు సరిచేసుకొని, ఒకవేళ నీతో కూడా లోతు వంటి మనుషులు ఉన్నారేమో, లోతు వంటి స్వభావం నీలో ఉందేమో, అవన్నీ తెంచుకొని తుంచుకొని ప్రభు కొరకు నీవు సిద్ధపరచబడగలిగితే, నా ప్రభు నీ కొరకు ఆశ్చర్యకరమైన రీతిలో, ఒక ఉన్నతమైన రీతిలో నిన్ను దేవుడు నడిపించగలడు. అందరూ కూడా, ప్రతి ఒక్కరూ ప్రభు సన్నిధిలో మోకరించి ప్రభుతో, ప్రభు ఎదుట మీ హృదయాన్ని కుమ్మరించి, ప్రభువా ఇదిగో నా జీవితాన్ని నీ చేతులకు అప్పగిస్తున్నాను, నన్ను బలపరచండి, నన్ను స్థిరపరచండి, నీ ఆత్మతో నిప్పి నడిపించండి ప్రభువా, నీ కృపతో బలపరచయ్యా. ఇదిగో నీవు అడిగినవన్నీ ఇచ్చే దేవుడు, నీవు నాకు చూపించినవన్నీ ఇచ్చే దేవుడు, నేను అడుగుపెట్టు ప్రతి స్థలమును ఇచ్చే దేవుడు, నేను అడగక మునిపే నాకు అక్కరగా ఉన్నవి తీర్చే దేవుడు అయ్యా, నాకు ఇష్టమైనవి ఇచ్చే దేవుడు అయ్యా. అడుగు వాటికంటేను, ఊహించిన వాటికంటే అత్యధికముగా చేయగల సముద్రుడవయ్యా అని ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకుందామా? అందరూ స్వరమెత్తి మనసారా హృదయపూర్వకంగా ప్రభు సన్నిధిలో మీ హృదయాన్ని కుమ్మరించుచు, హన్నా వలె మీ ఆత్మను కుమ్మరించుచు ప్రభుని అడుగుదామా? ప్రభుని అడుగుదామా? ప్రభు నీకు సమృద్ధిగా, ధారాళముగా అడిగిన వాటికంటే నీకు అక్కరగున్నవేవో ప్రభువుకు తెలుసు. అడగనవి కూడా దేవుడు నీకు ఇచ్చేవాడు, సమృద్ధిగా ఇచ్చేవాడు, ధారాళముగా ఇచ్చేవాడు. ప్రభు సన్నిధిలో నిన్ను నీవు సమర్పించుకొని, ప్రభువా నీ యందు నేనును, తండ్రి నీ మాటల యందు నేను నిలిచి ఉండినట్లు సహాయం చేయండి. మీకు ఏది ఇష్టమో అడుగుడి, మీకు ఇస్తాను వాగ్దానం చేశాం. అందరూ ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. అందరూ